జరుగుతుందండి. ఓకే, రైట్ రైట్. ఇక మన సతీష్ గారు, సరే, రేవంత్ రెడ్డి గారు ఎందుకన్నారు అన్నమాట కూడా కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్లోకి అసలు రానివ్వబోమని చెప్పి ఎందుకు మాట్లాడారన్నమాట? అంటే గతంలో కవిత గారు కాంగ్రెస్లోకి వెళ్ళబోతుంది, పార్టీ పెట్టబోతుంది అనే అంశాలని జోడించామని మాట్లాడారా? ఎందుకన్నాడు ఆ మాట అసలు? ఇప్పుడు వాస్తవానికి కవితమ్మ గారు వాళ్ళ ప్లీనరీ సమావేశం అయిపోయిన తర్వాత మొదటి నుంచి కూడా కొంత అగ్రెసివ్గా ఉన్న లీడర్ అని. వాస్తవానికి టీఆర్ఎస్ ఉద్యమంలో వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో అన్న ముందు వచ్చిండో తర్వాత ఆ చెల్లెలు వచ్చింది. వాస్తవానికి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన కేసీఆర్ గారు స్టార్టింగ్ నుంచి మేము బట్టి ఆయన ఒక మాట చెప్పేది, పావుసేరు బియ్యం ఉంటే నేను నా భార్య బీబీఐ వండుకొని తెలంగాణ కోసం కొట్లాడుతాం. ఈయనప్పుడు అన్న మాటలు మాకు ఏం అవసరం లేదు, నాకు తెలంగాణనే కావాలి, తెలంగాణ సాధించుకున్న తర్వాత నేను ముఖ్యమంత్రిని కూడా కాను, నేను దళితుని ముఖ్యమంత్రిని చేసి దొంగ నాయకుల యొక్క భరతం పడతా, అందుకొరకే కాపలా కుక్కలాగా ఉంటాను నేను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక దళితుని ముఖ్యమంత్రి పెట్టి చుట్టూ కళ్ళు వేసుకొని నజరేసుకొని ఎవడెవడు ఎట చేస్తాడో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలని నేను కాపలా కుక్కలాగా ఉంటానని చెప్పేసి అని ఆయన చెప్పిండు. ఆయన అంటే ఆ మాట అటు చేయమని ఎవరేం చెప్పలేదు, 4 కోట్ల మంది ప్రజలు ఎవరు చెప్పలేదు, ఆయన అభిప్రాయం అది. ఆయనే చెప్పాడు, ఆయన పర్సనల్గా మాట్లాడిన మాటలు. ఆ తర్వాత చెప్పడం కోసం చెప్పుకుంటారు. సరే, ప్రతి మాట వెనక అర్థం ఉంటుంది. కేసీఆర్ మాట్లాడే ప్రతి మాట వెనక కూడా రహస్యాలు ఉంటాయి. దళిత ముఖ్యమంత్రి అన్నాడు కనుకనే ఎవడు పోటీ పడలే. ఆయన స్టేట్మెంట్లలో దళిత ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఆ పదవిని విడిచిపెట్టిరుగా. ముఖ్యమంత్రి సీఎం అనే కుర్చీని వదిలిపెట్టేసి కింది దాని కోసం దాన్ని ఆడడం మొదలుపెట్టారు. కేసీఆర్ తెలివితేటలు గమనించాలి. ఆయన నక్సల్స్ థ్రెటన్ ఉన్న లీడర్ ఎవరు? కేసీఆర్ గారు. ఇది గిరాయిపల్లి ఎన్కౌంటర్స్ ఏదైతే జరిగినాయి మెదక్లో, పీపుల్స్ వారు ఇతన్ని ఖతం చేస్తాం, తెలుగుదేశం పార్టీలో ఉండే అప్పుడు మంత్రిగా, అతన్ని ఖతం పట్టిస్తామని చెప్పేసి డిక్లేర్ చేసి ఇతను చంపేస్తాం, మేము చంపేస్తామని చెప్పారు. అంటే పీపుల్స్ వారు డిక్లేర్ చేసిందంటే ఖచ్చితంగా వాళ్ళ చేతులు చచ్చిపోవాలి. వాళ్ళ చేతులు చచ్చిపోకుండా ఉన్న ఒకే ఒక వ్యక్తి జలగం వెంగళరావే. జలగం వెంగళరావు సహజ మరణం పొందాడు. పీపుల్స్ వారు టార్గెట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ చేతులే కొట్టేసారు. వాళ్ళు చచ్చిపోతున్నాను కూడా లాస్ట్ వాళ్ళ దెబ్బతోనే చచ్చిపోవాలి. వాళ్ళ ఏమని అయితే ఇట్లా వీళ్ళను డిక్లేర్ చేసింది. డిక్లేర్ చేసిన తర్వాత కేసీఆర్కు తెలుస్తుంది. ఆయన అందుకొరకు తెలంగాణ మూమెంట్ చేస్తున్న సమయంలో ఇంకోటి తెలంగాణ మూమెంట్ విషయానికి ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే దొరలను ఇక్కడ ఓ దౌర్జన్యకారులుగా దోపిడీదారులుగా ముద్ర ఉంది తెలంగాణ ప్రాంతంలో. దొర అంటే వాడు దొంగ, వాడు దౌర్జన్యకారుడు, వాడు పీడిస్తాడు అని ఒక పేరు ఉంది దానికి. కనుక ఆ కులం నుంచి వచ్చిన వ్యక్తిత్వం కనుక ఇతను ఎంపటి నడవరు ఎవరు. ఇంతో అంత రెడ్లకు ఆదరణ ఉంటుంది ఇక్కడ. కానీ దొరలు పూర్తిగా నిజాం సర్కారుకు అండగా ఉన్నారు. వాళ్ళు 13 నెలల కాలంలో దేశముఖులుగా దొరలుగా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వ్యక్తులుగా మన నిజాం సర్కారుకు అండగా నిలబడే దొరలే, రెడ్లు కాదు. ఇక్కడ రెడ్లు బీసీలతోన ఇక్కడ ప్రజలతోనే ఉన్నారు. వాళ్ళు రైతు దేశంతోనే ఉన్నారు. రైతులుగా ఉంటూ వాళ్ళు రైతులతోనే రచ్చకట్ట మీద కూర్చొని మాట్లాడుకునే స్టేజ్ రెడ్లది. ఆ వ్యత్యాసం ఉంది ఇక్కడ. నిజాం సర్కారు పాలనలో కూడా దొరలకు ఇన్ని సీట్లు ఇస్తే రెడ్లకు అదే ఇసునూరు రామచంద్రారెడ్డి అని కొంతమంది ఉంటారు పేర్లు మళ్ళకు ఉంది దేశముఖులు. అయితే ఈ వ్యత్యాసం అనేది మొదటి నుంచి రెడ్ల మధ్యన దొరల మధ్యన. ఈ దొరలు మొత్తం కూడా పూర్తిగా నిజాం సర్కారుకి అండగా ఉన్నారు, కాసిం రాజుకి అండగా ఉన్నారు. గ్రామాల్లో వీళ్ళే కప్పం అవన్నీ వసూలు చేసి బతుకమ్మలు ఆడిచ్చి బట్టలు ఇప్పదీసి బతుకమ్మలు ఆడిచ్చింది కూడా వీళ్ళే దొరలే. ఈ దొరలో నిజాం సర్కార్ పోలీసు అదే కాసిం రజ్వీ దానికి అండగా ఉండవు. అయితే ఈ నాయకత్వం వహిస్తే నంబర్. అందుకే నేను ఎప్పుడు రెడ్లలో మేము ఈ దొరలు రానివ్వనన్న తెలంగాణ ఉద్యమానికి దొరలు నాయకత్వం వహిస్తే ప్రజలు ర్యాలీ కారు అనే విషయము జయశంకర్ సార్ చెప్పిండు, విద్యాసాగర్ రావు చెప్పిండు, బాపనోళ్ళు చెప్పిండు. విద్యాసాగర్ రావు బాపనాయన్, జయశంకర్ సార్ బీసీ.
వీళ్ళందరూ చెప్పి ఇట్లా కాదు స్వామి ఇట్లా సంగతి అంటే ఈయనకు కూడా తెలుసు నా ఎంపటి ఎవడు ర్యాలీగాడే. ఓకే, సో దీనికి అంత అర్థం ఉందంటావు. అయితే నక్సలైట్ల ప్రాబ్లం ఒకటి తప్పించుకోవాలి, దళిత సంఘాల ప్రాబ్లం. ఈ దళిత సంఘాలు ఇదో తలనొప్పిగా తయారై కూర్చున్నాయి. ఏమంటావు అంటే ప్రతిదీ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో దళిత సంఘాలు ఉన్నాయి. కనుక ఈ దళిత సంఘాలు ఈ నక్సలైట్స్ వీళ్ళని మెప్పించుకోవాలి. ఏదైనా సభలు విజయవంతం కావాలన్నా పోరాటాలు విజయవంతం కావాలన్నా ఈ 2 సెక్షన్ ఓకే కావాలి. కనుక ఏం చేసిండు, ఒకటే ఒక బాంబు వేసిండు అంబేద్కర్ భవన్లా. ఎవరు కేసీఆర్ గారు అప్పుడు నేను అప్పుడు ఎస్సీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తారని ఆయన టక్కు పీపుల్స్ వార్ బంద్ అయిపోయింది, నోరెత్తుడు దళిత సంఘాలు బంద్ అయిపోయింది. ఇక నీ కేసీఆర్కి ఇంకా కంచె లేదు. ఇప్పుడు ఇక కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనే కానీ వాసనగానే ఉంటాయి కానీ తెలంగాణ రాదు, తెలంగాణ జారీ చేయరు, ఎవడు పోడు. దొరలకింది మనం ఎక్కడ పోతాం అబ్బంటారు. ఓకే, సో అవన్నీ ఏమి రాకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్. అరే దళిత అనే భయంకరమైన ముసుగిట కప్పుకున్నాయి, భయంకరమైన ముసుగే కప్పుకొని నేను అవుతాను ఎవడు వాయి చెప్పింది తెలంగాణ వస్తే దళితుడు ముఖ్యమంత్రి. మేము అడిగిన ఒకసారి క్వశ్చన్ అడిగిన రెడ్లీ అడిగాను, సార్ ఊగే నోరు దళితుడు ముఖ్యమంత్రి అని చెప్పకు సార్, ఈ వచ్చుతోడు రాకుండా పోతున్నారు మన దాంట్లో. కానీ అంటే ఆయన ఏమడుతుంది సార్ ఇంతకుముందు ఒక మాట్లాడు తినగా మేము తీయగానే ఉంటుంది అన్నట్టుగా. ఏపాకు ఫస్ట్ నవ్వుతే చేదుగానే ఉంటుంది రా, అది నవ్వుతూ తీయగా అవుతుంది. అట్లనే దళిత ముఖ్యమంత్రి అనేది కూడా ఈ రోజు మనకి ఇకారం అనిపించచ్చు, కానీ రేపన్నాడు అదే అవుతుంది. అంటే అదే అవుతుంది అర్థం అంటే ఏదో తెలుసా, ఇక ఎవరు కూడా ఆ సీటు మీద ఆశ పెట్టుకోరు. ఇక ఇంకొకటి వేరే ఉద్యమం కూడా రాలేదు, అది కూడా గమనించుకోండి అసలు. అవును, అసలు దేవేందర్ గౌడ్ బీసీ, అవునా, బీసీ ముఖ్యమంత్రి. అయితే దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, బీసీ నాయకుడైన దేవేందర్ గౌడ్ అవుతాడు. ప్రజల యాక్సెప్టెన్సీ లేదు, బీసీ నాయకుడు వచ్చిండు. రెడ్డి పెట్టిండు నాగం జనార్దన్ రెడ్డి, నగార బేరి అనేది పెట్టాడు ఆయన, తెలంగాణ నగారాన్ని ఆయన పెట్టిండు, దానికి అధ్యక్షుడు ఆయన, అవునా. ఆయన నాయకత్వంలో తెలంగాణ వస్తే, రెడ్ల నాయకత్వంలో తెలంగాణ వస్తే ఎవరైతారు ముఖ్యమంత్రి, రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. దేవేందర్ గౌడ్ నాయకత్వంలో తెలంగాణ వస్తే దేవేందర్ గౌడ్ అవుతాడు. బాగినండి, ఈ మన నాగం జనార్దన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ వస్తే రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. అదే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వస్తే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడు, దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఇది సుడితేడా. కనుక ఈ 2 ఫెయిల్ అయినాయి. దీని ఎంత ఉండదు కారణం ఏంటి, అది ఎవరు చూసినా అదే దళితుడు ముఖ్యమంత్రి చెప్తాడు. వీళ్ళకి భూమి లేదు, యాది లేదు. ఇంకోటి కేసీఆర్ అన్నాడు ఒక మీటింగ్ లో, పాపం వాళ్ళను ఎవరు చేస్తారండి, వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు పాపం దళితులు, వాళ్ళని ఎవరు ముఖ్యమంత్రి చేస్తారండి, వాళ్ళు పార్టీ పెట్టలేరు, వాళ్ళతో కాదు, కనుక మనం త్యాగం చేయాలి ముఖ్యమంత్రి. అందరూ నమ్మిరు, ఊర్లో ఏ ఊరు పోయినా తెలంగాణ 4 కోట్ల ప్రజలు నమ్మించగలిగాడు ఆయన. అరే తెలంగాణ ఉన్న ప్రతి ఊర్లో ఎవడైతే తెలంగాణ వస్తాడే అరే దళితులు అవుతాడు, మాలడు మాది కూడా. కేసీఆర్ ఎందుకు అవుతాడు, ఈ రకంగా తీసుకెళ్ళాడు. అంటే తెలంగాణను రాబట్టడం కోసం తెలంగాణ ప్రజలందరినీ కూడా ఒక తాటిపై నడిపించడం కోసం దళిత పదాన్ని వాడాడు అతను. మామూలు స్ట్రాటజీ కాదుగా. ఎవడు పీపుల్స్ వార్ బంద్ అయిపోయింది, నోరెత్తకుండా అయిపోయింది, నోరెత్తుతే ఒట్టుగా దెబ్బకి ఒక దెబ్బకి 2 పిట్టలు. ఇక్కడ దళిత సంఘాలు నోరు మూసినాయి, అక్కడ పీపుల్స్ వార్ కూడా నోరు మూసింది. ఎందుకొరకు పీపుల్స్ వార్ టార్గెట్ చేశాడు. పీపుల్స్ వార్ అనేది చాలా బలమైన సంస్థ తెలంగాణ, ప్రతి ఊర్లో నక్సలైట్లు. ఇంకోటి ఆ ప్రాంతం నుంచి వచ్చినోడు ఆయన కరీంనగర్, అవునా, కరీంనగర్ ప్రాంతం ఎటువంటి కత్తుల కోలాట వాడతారు నక్సలైట్లు. అటువంటి ఊర్లోనే ఎంపీ గెలిచినోడు ఈయన, అటువంటి ప్రాంతంలోనే విద్యాసాగర్ ఎంపీ గెలిచింది. అర్థమైనా, అంటే ఇది ఈ రకంగా చాలా స్ట్రాటజీస్ అండి కేసీఆర్ గారు. ఏది ఏమైనా మేమందరం దళిత సంఘాలు అందరం తెలంగాణలో మేము అడగలే, మేము అడిగిన డిమాండ్ ఏబిసి, అది చేయలే ఆయన. దాని గురించి పంచాయతీ పెట్టకర్ర పోయాడు ఆయన. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, గట్టికి ఆయన ముఖ్యమంత్రి. ఇక అప్పుడు మాట్లాడడానికి కూడా లేదు ఛాన్స్. అంటే ఇంకోటి ఎందుకొరకు దళిత సంఘాలు తిరుగుబాటు చేయలేదంటే అది ఇలా డిమాండ్ కాదు. దళితులకు ఒకటి ఉంది, ఏమని ఒకవేళ పెట్టినా కడపక్కడ కూర్చుంటుంది. నిజమే మీరు మాట్లాడి కరెక్టే.
ఇప్పుడు ఏదైతే ఒక బీజేపీ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది తప్పితే ఆ. దళిత సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ డిమాండ్ కారణం ఏంది? ఎందుకు మాట్లాడలేదు తెలుసా? అదే వాళ్ళకి ఒకవేళ ఇచ్చిండి అనుకో, ఇంకో మాట కూడా ఇచ్చిండి అనుకో, 2 నెలలకు వాడిని ఉడబెడతారు పోయి. ఓకే ఆ డైలాగ్ కనుక దళితులు అన్నారు అన్నమాట. ఇంకోటి ఇచ్చిన ఎవడో కూర్చొని పోయి ఆ కడపకాడ కూర్చొని ఇస్తారు. ఇక వాడు చేస్తే వాటితో అన్నిలాగా పని చేయిస్తారు, వాడిని ఊడబెరికి పడేస్తారు అన్నట్టుగానే ప్రజలు దళితులు చేయగలిగారు. అంటే దళిత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిందిగా, వాని 6 నెలలకు ఊడబెరికిరా ఇప్పుడు పంచగించ కట్టుకొని ఆ దవాఖానలో ఈ దవాఖాన అనుకుంటే విద్య పేపర్ల ఫ్రంట్ పేజీలా పంచగట్టుకొని మాదిగోడు ఫ్రంట్ పేజీలో వస్తారు. మీరు వస్తే నాది రావాలి, నా కొడుకుది రావాలి, నా బిడ్డది రావాలి, లేకపోతే నా అల్లుంది రావాలి, నడిమతి మాదిగొంది వస్తే ఈ అబ్బా అని చెప్పేసి 6 నెలలకే ఉడబెరికి అంటే స్ట్రాటజీలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు. కానీ ఏది ఏమైనా తెలంగాణ కోసం నికాసుగా కొట్లాడంటే కేసీఆర్ దాన్ని ఒప్పుకోసం ఎన్ని 100 తప్పులు ఉన్నాయండి. ఒక్కటి కరెక్ట్ తెలంగాణ తెచ్చడని. అది నిజానికి శిబుసోరెన్ తర్వాత శిబుసోరెన్ మూమెంట్ జేఎన్ఎంఏ సిద్ధాంతం. సరే ఇప్పుడు తెలంగాణ తెచ్చాడని మీరు ఒప్పుకుంటున్నారు. తెచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ అయిందా, సామాజిక తెలంగాణ జరిగింది. ఇక్కడ ఇది తెచ్చిన ఈ తెలంగాణ ఏదైతే ఉందో ఒక కేకు ముక్క లాగా అయింది. ఇది మేం తెచ్చుకున్న ముక్క, అది మేమే కొరక తింటాం, ఎవరు కొరక తింటాం. కొరక తింటామని ఎవడన్నా కానీ అన్నాడు అనుకో, వాడు తెలంగాణ ద్రోహి. అంటే ఇదండి. కనుక ఈ దీంట్లో ఇంత గందరగోళం జరుగుతున్న సమయంలో మనము ఈ కేసీఆర్ గారు వీళ్ళు ఇదంతా ఈ కుటుంబం వ్యవహారం ఇదంతా దాంట్లో మేమేమన్నామంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. అసలు ఇన్ని తెలంగాణ భౌగోళిక తెలంగాణ, సామాజిక తెలంగాణ. సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణలో ఉన్నోళ్ళకే పైసలు పోయినాయి, లేనోనికి పైసలు అందలేదు, బడుగు బలైన వర్గాలకు ఆలోచన లేదు కూడా పోయింది, సామాజిక వర్గాలకు అన్యాయం జరిగిందని చెప్పినామె ఎవరు? అది మాయాసట్టు దళిత సంఘాలు మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. చెప్పిన మాట ఎవరామె? సాక్షాత్తు ఆ దొరబిడ్డని కవిత. సామాజిక తెలంగాణ ఆ మాట అన్నది ఆమెనే కదా. ఈ మధ్య ఆ మాట అదే నేను 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అన్నది ఆమె. సామాజిక తెలంగాణ జ్ఞాపకం చేసిందా? మన ఎయిర్పోర్ట్ లో దిగుతా మొత్తం బ్లూ జెండాలో 10 ఆద్యతలు అవి కనపడుతున్నాయి. అది పరిస్థితి. అంటే అది కూడా మళ్ళీ వాళ్ళే చేయాలి, వీళ్ళుగా చేసేది కింది వర్గాలు కాదు, అది కూడా మళ్ళీ వాళ్ళే చేయాలి. సో ఇది జరుగుతున్న సమయంలో, ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో దీంట్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించుకున్న ఎంపీ అరవింద్ గారు ఏమన్నాడు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ కవితమ్మ, ఈ ఫ్రెండ్స్ వీళ్ళు ఈయననే ఎగదొబ్బుతున్నాయి మనం అని ఆరోపణ చేసింది. ఆ తర్వాత బీజేపీ మాకు ప్రమాదపూరితమైన పార్టీ, ఇది తీసుకుపోయి మా టీఆర్ఎస్ను బీఆర్ఎస్ని తీసుకుపోయి ఈ బీఆర్ఎస్ తీసుకుపోయి ఆ బీజేపీలో కలుపుతున్నారు, నేను ఇది అన్యాయం జరగనీయను అని ఒక కూత. ఆ తర్వాత అన్నకు పగ్గాల అప్పగించారు. అసలు మళ్ళీ నేనున్నా కదా ఇక్కడ, తండ్రి సంపాదించిన ఆస్తికి 2 వారసులు. భారత రాజ్యాంగం చట్టం తండ్రి తీసుకొచ్చిన తండ్రి తెచ్చిన తెలంగాణను అన్నంత తింటాడో నేను కూడా అంతే తింటా. చూస్తా ఊరుకుంటారా? అంటే అవన్నీ కాదు కదా. తెలంగాణ వాళ్ళు ఏం మాట్లాడతారు? కేసీఆర్ కు నోటీస్ ఇవ్వడం అంటే తెలంగాణకి ఇచ్చినట్టు, అదే కదా ఇచ్చినట్టు, తెలంగాణ ప్రజలకు నోటీస్ ఇచ్చినట్ట మన అనుకో. కవితమ్మను ఢిల్లీకి పిలిస్తే తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళందరూ పిలిచినట్ట, అవునా కదా? అంటే నేనేమంటా, ఇటువంటి క్యారెక్టర్స్ కలిగిన ఈ వ్యక్తులను మా మీద లేనిపోని ఆరోపణలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు ఈ ఉసు కొలుపుతురు, అది కొలుపుతురు అని చెప్పేసి అని బీజేపీ మాట్లాడి అనుకొని వీటన్నిటిని దృష్టి పెట్టుకుని మా రేవంత్ రెడ్డి గారు వరే నాయన నా కుటుంబాన్ని మీ కవితమ్మ పంచాయతీ మూలాన బీఆర్ఎస్ మునిగిపోతుందేమో కానీ ఆమెను తీసుకొచ్చుకొని ఆయన మాట్లాడి పెట్టుకుంటే మా కాంగ్రెస్ మునిగిపోతుంది. ఓకే, సో అందుకని ఆ మాట అన్నారు. మాకు వద్దే వద్దు, మీ సోపతే వద్దు, మీ కథనే వద్దు, మాకు మీకు ఎలాంటి గతంలో కలిసి పనిచేసిన అనుభవాలు ఉన్నాయి. అది ఇక్కడిదండి. ఆడ కూడా చాలా లాజిక్ ఉంది. అప్పుడు కూడా మేము ఉన్నాం, టీఆర్ఎస్ ఉన్నాయి, అప్పుడు కూడా మేము ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాని మూలాన 2 సంవత్సరాలు పరిపాలన ఉండొచ్చు కానీ 5 సంవత్సరాలు సంపాదించుకోవాల్సింది సంపాదించుకున్నారు ఆ 2 నెలలనే.
ఓ మాకు తెలంగాణ కూడా జరిగింది. భవన్లు వచ్చినాయి, జిల్లాల్లో భవన్లు వచ్చినాయి. ఓకే అంటే ఇవన్నీ కూడా ప్రతిది కూడా రాజకీయంగా వీటన్నిటిని ముడిపెట్టుకొని ఏది ఏమైనా మన ఒక ప్రత్యేకమైన రాష్ట్రంలో మన రాష్ట్రంలో మనం స్వేచ్ఛగా జీవించడానికి అందరి చేతులు కలిసి చేసిన కానీ తెచ్చుకున్న దాన్ని పీక తిన్నది. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆగం పట్టించారు కనుక ఇక మాకు కాంగ్రెస్ ప్రజలు గవర్నమెంట్ ఇచ్చారు. అయితే ఇక్కడ గమనించండి మీరు, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చిన టిఆర్ఎస్ కు అప్పుడు టిఆర్ఎస్ అది 63 సీట్లు వచ్చినాయి. ఫస్ట్ తెచ్చిన దానికి 63, ఇచ్చిన దానికి 64. ఒక పెరిగింది మాకు అంతే. అర్థమైందా? తెచ్చిందని చెప్పుకున్న వాళ్ళకి 63, ఇచ్చినమని చెప్పిన వాళ్ళకి మాకు 64, ఒక సీటే ఎక్కువ ఇచ్చింది. కనుక మేము చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చుకుంటాం, అన్ని చేస్తాం. ఈ ప్రాజెక్ట్ అనేది కూలిపోయింది కనుకనే కమిషన్ తప్ప ఉన్నదాని కోసం వేరే దానికైనా వేసినామా? ఇప్పుడు ఎవరైతే తుమ్మల నాగేశ్వరరావు విషయానికి తుమ్మల గారికి కూడా నోటీసులు ఇవ్వాల్సిందే, ఇవ్వాల్సిందే. ఎందుకొరకు బీజేపీ దీంట్లో ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు కనుక ఈటెలకి ఇచ్చిండు. ఈటెల బీజేపీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాడు అనుకున్నారు. ఈ దొరికింది కదా కేసీఆర్ నిన్న కథం పెట్టేసాడు అనుకున్నాను, కానీ లోపల మాట్లాడుకున్నాడు ఇలాంటి గెస్ట్ హౌస్ లో కూర్చొని. ఎవరు హరీష్ రావు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ ఒరే పోయినవు గారి నేర్పూరు ముంచకురా నీ అమ్మ అంతే, నీకు అంత రాజకీయ అవకాశం ఇచ్చి కోడిపి వ్యాపారం చేసిన నిన్ను కోట్ల రూపాయలకు పడగలెత్తి ఇచ్చినారా భయ్, 5 ఎకరాల్లో బిల్డింగ్ కట్టుకుని చేసిన అన్ని చేసినారా, మర్చిపోకరా ఈటల రాజేంద్ర అని చెప్పేసి ఆయన ఎంత పెద్ద అబద్ధం చెప్పిందంటే, ఇది కేసీఆర్ మైండ్ 80,000 పుస్తకాలు చదివి రాజి రంగడిచి మరో ఇంజనీర్ అద్భుతమైన ఇంజనీర్ రోబో లేక ఈయన మొత్తం ప్లాన్ చేసి కుంటలు కాలువలు రాళ్ళు రప్పలు అన్ని కూడా డిజైన్ చేసి ప్రాజెక్టు కట్టించిన ఇంజనీరు అప్పుడు అన్నాడు. ఆయన మైండ్ లో నుంచి గుట్టుకొచ్చిన మాసపత్రికనే ఈ కాళేశ్వరం వీళ్ళందరూ అన్నారు. ఇప్పుడు ఏమంటారు, బిడ్డ కాదు నాయన మానసపత్రిక కాదు మొత్తం ఇంజనీర్లు చేసిర్రు, మేము మంత్రివర్గం చేసినాం అన్నారు. అయితే మంత్రివర్గం తీర్మానం చేసింది కాదు అని ఎవరంటున్నారు, తుమ్మలు అంటున్నారు. ఈయన పోయి మేము క్వశ్చన్ అడిగినారు, ఆయన అడిగిన అడగలేదు తెలియదు కానీ పత్రికలలో వచ్చింది. ఏమని, మీరు చేసిరా డిజైనింగ్ కు మీరు ఓకే చేసిరా మంత్రివర్గం ఆయన ఇంజనీర్లు చేసిరు, అంత నిపుణులు చేసిరు, వాళ్ళు చేసిరు వీళ్ళు చేసిరు. ఆ రోజు నిపుణుల కాడ కేసీఆర్ పేరే, ఇంజనీర్ల కాడ కేసీఆర్ పేరే, సిమెంట్ తరలించే కాడ కేసీఆర్ పేరే, అన్నిటికీ కేసీఆరే. కానీ ఈ రోజు అది కూలిన తర్వాత ఇంజనీర్ జ్ఞాపకం వచ్చుడు, ఆడు జ్ఞాపకం వచ్చి వీడి జ్ఞాపకం వచ్చి మన మంత్రివర్గం అని చెప్పి ఈటల రాజేంద్ర తప్పు చేసినాడు. అయితే కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అది ఈటల రాజేంద్ర యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం, భారతీయ జనతా పార్టీ అభిప్రాయం కాదన్నాడు. స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన. నిజంగానే ఈటల రాజేంద్ర చెప్పింది నిజమే అయితే మరి ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చుడు? ఆయన వ్యక్తిగతంగా అది మా భారతీయ జనతా పార్టీ కాదు ఆ స్టేట్మెంట్. తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడితే ఏంటని తెలుస్తుంది కదా. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చేస్తారు, అప్పుడు ఆయన కూడా ఉన్నాడు ఆ గుంపులో ఉన్నాడు, కానీ ఆయన దగ్గర వేరే నిజాలు ఉన్నాయంట కదా. నిజాలంటే గిదే, ఎందుకంటే మంత్రివర్గం చేయలే, అది ఎవరైనా ఒప్పుకుంటారు, మంత్రివర్గం తీర్మానం చేయలేదు తెలుసు. ఇప్పుడు కేసీఆర్ ఏం కాగితాలు ఇచ్చి వచ్చిందో ఏమని ఒక్కటి మాత్రం క్లియర్ గా 152 ఫీట్లకు మహారాష్ట్ర ఒప్పుకుంది వాస్తవము. అక్కడ భూభాగం మునిగిపోతుంది, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని చెప్పిన మాట వాస్తవము. తుమ్మిడియట్టి కాడ ప్రాజెక్టు కట్టుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రాణహిత చేయాలి ప్రాజెక్ట్. దాన్ని ఎట్లయినా ఒకటి చేయాలి, ఎందుకంటే పాతది కాలువలు దోవిర్రు, అది దోవిర్రు, దాంట్లో పైసలు పాలమూరు రంగారెడ్డిలో కొత్త ప్రాజెక్ట్ అది, దాంట్లో పైసలు వీళ్ళకి ఏదనేది ఒకటి అదే కదా, డబ్బులు రావాలి కదా వీళ్ళకి కూడా కొత్త కట్టినట్టు కావాలి కదా. స్థలాలు మార్చారు, ప్లేస్ మార్చిండ్రు, రీడిజైనింగ్ అన్నారు. వాటి రీడిజైనింగ్ చేసేసి ఏం చేసిండ్రు, మొత్తం అక్కడ ఇక్కడ కట్టి పడేసారు. 3 సంవత్సరాలే గుర్తుపెట్టుకోండి, ఇది ఏ ప్రాజెక్ట్ అయినా 4 ఏళ్ళలో ఏదైనా ప్రాజెక్ట్ పూర్తి అయినా ఇది పూర్తి అయింది కాదంటలేదు. అంటే దాని కూడా వాళ్ళు చాలా ప్రెస్టీజియస్. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మిత్రులందరూ చాలా మంది కోటి ఎకరాలు అంటారు. ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూమి తెలంగాణలో 1,20,00,000, మిగతా 1,00,000 మొత్తం భూములు రాళ్ళు రప్పలు ఇండ్లు ఉన్నాయి, కొండలు గుట్టలు అడవులు ఊర్లు ఉన్నాయి. ఈ వ్యవసాయ యోగ్యమైన భూమి వల్ల 1,20,00,000. ఇక మన ఈ 1,00,000కి మొత్తం ఇస్తారు. మా దక్షిణ తెలంగాణలో ఏడవారుతుంది ఆ నీళ్లు కాళేశ్వరానికి, మా కొల్లాపూర్కి ఆడొస్తున్నాయి,
అవునా కదా, కాళేశ్వరం నీళ్లు Right. ఇక్కడ వాడుతుంది గోదావరి, Right. మరి మాకికేది వస్తుంది కనుక 1 కోటి ఎకరాల భూమిలో ఈ దక్షిణ తెలంగాణ భూములు కూడా ఉన్నాయి. మన మా దక్షిణ తెలంగాణ భూములకు కాళేశ్వరం నీళ్ళు ఏం రాలే. ఇది గమనించాలి అందరూ Right. దయచేసి. కనుక ఇది కూలడము, ఇదంతా రచ్చ జరగడము, వాస్తవానికి తప్పించుకోవాలనుకుండు దళిత ముసుగు గప్పుకుండు. నిజంగా అప్పుడు అంటే ఒక ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది, తప్పించుకోవాలని తప్పించుకోవాలి. అదే కదా కర్మ. ఇప్పుడు ఒక మాట చెప్పునా, రాజశేఖర రెడ్డి గారిది చాలా ఆరోగ్యశ్రీ తెచ్చిన గొప్ప నాయకుడు అంటారు. అవును. కానీ 300 నక్సలైట్లను చంపిపడేసిండు ఆయన. అవును, అవును, అది అమాయకులు. ఉంది, అవును. కనుక పావురాల గుడ్ల కనపడకుండా పోయాడు. Right. అంటే ప్రకృతి అనేది అదే. ఎన్నో ఒక దగ్గర ఎవరి మానవ తప్పిదంగా ప్రకృతి తప్పిదం జరుగుతుంది. Yes, definitely. దాంట్లో మాత్రం ఎవరైనా సరే శిక్షించక మానడు. Right, right. ఇందులో మాత్రం క్లియర్. రైట్. బత్సు శ్రీనివాస్ గారు సార్ చాలా సమగ్రమైనటువంటి విశ్లేషణ చెప్పారు ఆయన. సో ఏంటి నిజంగా అంటే ఈరోజు మరి కాంగ్రెస్ని అదే కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్లోకి రానివ్వం అని అన్న వ్యాఖ్యలకి, అదేవిధంగా కేటీఆర్ గారు మాట్లాడిన మాటల కింద మీరు అన్నారు కేటీఆర్ కరెక్ట్గా మాట్లాడతారు, ఆయన ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడరు అని. మరి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ విధంగా మాట్లాడడం మీరైతే సమర్థిస్తారా? అది ఎవరైనా సరేనండి, ఒక ముఖ్యమంత్రిని గౌరవించి మాట్లాడాలి. కేటీఆర్ గారు మాట్లాడినా, బత్స శ్రీనివాస్ మాట్లాడినా, రవి గారు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, అది ఎవరు మాట్లాడినా, ఎవరిని మాట్లాడినా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు నిన్న కేసీఆర్ గారు ఉండే, నేడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేపు ఇంకెవరో వస్తారు. వారిని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి మీరు మాట్లాడే ముందు కేటీఆర్ గారు ఏం మాట్లాడారు ఒక్కసారి మనం విందామా? ఒక చిన్న బయట ఒకసారి ఆ బయట ఒకసారి ప్లే చేయండి ఒకసారి. పార్టీల నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని ప్రయత్నం చేసినా మల్లనీయం ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. నువ్వెన్ని రకాలుగా వేధించినా నిన్ను వదిలిపెట్టాం, నీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేదాకా వెంటాడుతూనే ఉంటాం. కేసీఆర్ కమిషన్ ముందు పిలవాలి కాబట్టి పిలిచారు అనుకోవచ్చా? కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర, కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడటము అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటివి. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన, వాగులు, వంకలు, నదులు, చెరువులు, వీటి గురించి ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ కు ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ